హాయ్ అండి. ఈరోజైతే బ్రేక్‌ఫాస్ట్‌కి బదులుగా ఇట్లా మా దగ్గర తోప అంటారు ఇది. ఓ 2 గ్లాసులు వాటర్ అయితే మసలబెట్టుకొని, కొద్దిగా జారుడుగా పిండి కాస్త కలిపేసి పోసి, తర్వాత పొడిపిండి అనేది ఏసి బాగా కలిపేసుకోవాలి ఉండలు లేకుండా. కలిపేసుకొని సిమ్‌లో పెట్టుకోవాలి స్టవ్వు. కాసేపు మూత పెట్టి అలాగే వదిలిపెట్టేయాలి. తర్వాత కిందకి దించుకుంటే చక్కటి తోప అనేది రెడీ అవుద్ది. మిక్సీ గిన్నెలో అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి, 2 టమాటాలు మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. కుక్కర్లో దొండకాయ ముక్కలు, వంకాయ ముక్కలు కాస్త పేస్ట్ అంతా వేసేసి కొద్దిగా పసుపు, రాళ్ళుప్పు, పాలమిగడేసి 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత పప్పు గుత్తుతో ఇలా చేసుకోండి. స్మాషర్తో కానీ చేసుకుంటే చక్కగా రాగి తోప పైకి ఇలా చేసుకుని, చాలామంది నాన్ వెజ్ ఉంటేనే ఇలా తోప తినాలి అంటారు. కానీ నాన్ వెజ్ అవసరం లేదు, పాలు పెరుగు వేసుకొని కూడా తినొచ్చు. ఎక్సలెంట్ బ్రేక్ఫాస్ట్ అండి, ట్రై చేయండి. హాయ్ అండి. ఎక్సలెంట్ ఎయిర్ గ్రోత్ ఆయిల్, షాంపూ పౌడర్, సున్నిపిండి అండి. చాలా చక్కటి రిజల్ట్ అయితే ఉంది. ఇవన్నీ కూడా బుక్ అయిపోయినవి. ఇలా ప్యాకింగ్లో వస్తుంది. ఒకవైపు మీ అడ్రస్, ఫోన్ నెంబరు, ఒకవైపు మా అడ్రస్, ఫోన్ నెంబర్ ఉంటుంది. ఎవరైనా సరే ఎటువంటి భయాలు అవసరం లేదు. అంతేకాదండి, మనకి డైలీ స్నానం తలకు అనేది చేసుకుంటే మీకే డాండ్రఫ్ అనేది ఉండదు, ఎప్పటికీ రాదు కూడా. మీరు ఈ చలికి భయపడి వారంలో 2 సార్లు ఒకసారి చేసినట్టయితే డాండ్రఫ్ అనేది త్వరగా వస్తుంది. బయటికి వెళ్ళే వాళ్ళకి మెయిన్, ఇంట్లో ఉండేవాళ్ళు 2 డేస్కి ఒకసారి కూడా చేయొచ్చు. షాంపూ పౌడర్ అండి, అందరికీ ప్యాకింగ్ చేసి పంపిస్తాను. ఇదంతా కూడా బుక్ అయిపోయింది. ఇప్పుడు సున్నిపిండి కానివ్వండి, షాంపూ పౌడర్ కానివ్వండి ఎక్కువగా తీసుకుంటున్నారు. సున్నిపిండి కూడా చక్కగా ముటిములు మచ్చలు తీసేయడమే కాకుండా స్కిన్ వైట్గా అవుతుంది. మంచి రిజల్ట్ అనేది ఉంది. ఇది షాంపూ పౌడర్ అండి. కొద్దిగా కప్పులో వేసుకొని మీ జుట్టును బట్టి దోశల పిండి మాదిరి కలుపుకొని ప్యాక్ లాగా వేసుకొని ఓ 10 నిమిషాల తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసి రుద్దుకుంటే సరిపోతుంది. మంచి రిజల్ట్. హాయ్ అండి. పెసరపప్పు, తోటకూర, ముద్దకూరలో చేస్తున్న చపాతీ పైకి రైస్కైనా బాగుంటుంది. శనగపప్పు కానీ పెసరపప్పు కానీ వేసి మనము తోటకూర ఫ్రై చేసినా బాగుంటుంది. నేను పెసరపప్పు, పొట్టు పెసరపప్పు ఒక 1/2 అవర్ ముందే కడిగి నానబెట్టుకున్నాను. కుక్కర్లోని తోటకూర, పెసరపప్పు, టమాటా, రాళ్ళుప్పు, కొద్దిగా పసుపు, పచ్చిమిర్చి ఒకటిగా తరిగేసుకున్నాను. 2 విజిల్ వచ్చే వరకు కుక్ చేసుకున్నాను. పోపు గరిట్లో పాలమిగడ, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు, సోంపు, మెంతులు, ఉన్న దినుసులు వేసుకున్నాను. ఒక పచ్చిమిర్చి, ఎల్లిగడ్డ, కరివేపాకు, ఇంగు వేసుకున్నానండి. చూసారు కదా, మూత తీసాను. మీరు చక్కగా పప్పు గుత్తుతో మెదుపుకోండి, స్మాషర్తో అయినా మెదుపుకోండి, చాలా చక్కగా ఉంటుంది. చపాతీ అయినా రైస్ అయినా బాగుంటుంది. నేనైతే చపాతీ పైకే చేశాను. ఆ పోపు అంతా కూడా వేసేసుకొని బాగా కలిపేసుకుంటే సూపర్ టేస్ట్ అండి, చాలా బాగుంటుంది. హాయ్ అండి. నువ్వులతో టమాటా పచ్చడి. స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని నువ్వులు వేయించి సైడ్కి తీసుకోవాలి. ఒక 5-6 టమాటాలు అదే కుక్కర్లో వేసుకొని కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు, 2 పచ్చిమిర్చిలు వేసి ఓ 2-3 సార్లు గరిటె పెట్టి కలుపుకోవాలి. ఆ టమాటాల గుజ్జంతా కిందకి అడుగుకి వెళ్ళాక మూత పెట్టేసి 1 కేజీ వచ్చే వరకు కుక్ చేసినట్లయితే అడుగంటకుండా ఉంటుంది. ఆ పైన టమాటా తోలు అంతా కూడా తీసేయాలి. మిక్సీ గిన్నెలో నువ్వులు వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, ఎల్లుల్లి రెబ్బలు, కొద్దిగా జీలకర్ర వేసుకుంటే ఒక్క రౌండ్ తిరిగిన తర్వాత మిక్సీ మళ్ళీ తీసేసి ఈ టమాటా అంతా కూడా వేసేసుకొని వాటర్తో సహా, ఆ టమాటా గుజ్జే కాబట్టి మనం వాటర్ యాడ్ చేయలేదు కాబట్టి మొత్తం వేసేసుకొని మీకు కావాలంటే పోపు వేసుకోండి. మేమైతే ఇలా వేడివేడి అన్నంలో నెయ్యి పోసుకొని తింటామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. టేస్ట్ విషయం పక్క పెడితే డైలీ మీరు నువ్వులు అనేటివి ఏదో ఒక రూపంలో తిన్నట్లయితే జుట్టు ఊడదు, అట్లనే ఆరోగ్యంగా ఉండొచ్చు, బొక్కలు గట్టిగా హాయ్ అండి. పిల్లలకి డైలీ రాగి జావ అనేది అలవాటు చేయండి. నేనైతే 1 స్పూన్ వరకు ప్లెయిన్ ఓట్స్, 1 స్పూన్ వరకు రాగి పిండి తీసుకొని చక్కగా కొద్దిగా వాటర్ పోసి కలిపేసి సైడ్ పెట్టుకోండి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని 1 గ్లాస్ వాటర్, చిటికెడు రాళ్ళుప్పు, చక్కగా మూత పెట్టి వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ కలుపుకునే రాగి పిండి అంతా కూడా పోసేసుకొని చక్కగా ఉడకనియ్యాలండి. చాలామంది రాగి జావ మా పిల్లలకు పడదు, మాకు పడదు అని అంటూ ఉంటారు. మోషన్స్ అయితే ఉడకపోతే చక్కగా ఉడకనియ్యాలి. ఉడికిన తర్వాత మీరు చక్కగా పిల్లలకి చల్లగైన తర్వాత పెట్టినట్లయితే మోషన్స్ అయితే అవ్వవు. చక్కగా పిల్లలు ఆరోగ్యంగా ఎదుగుతారు, బలంగా ఉంటాయి బొక్కలు. చియా సీడ్స్ అనేవి 2 స్పూన్లు వేసుకున్నానండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మా మనవరాలకి అయితే చలికాలం అయితే మిల్క్ యాడ్ చేస్తాను, ఎండాకాలం అయితే పెరుగు యాడ్ చేస్తాను. ఇప్పుడు మిల్క్ యాడ్ చేసి పంపిస్తాను స్కూల్కి. చాలా టేస్ట్. హాయ్ అండి.
బుడమకాయ కర్రీ చేస్తున్నా, చాలా బాగుంటుంది. రైస్ అయినా రోటీ అయినా బాగుంటుంది, కానీ నేను రైస్లోకే చేస్తున్నా. బుడమకాయ పైన తోలు లోపల పిక్కలు తీసేసి కుక్కర్లో చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకోవాలి. 2 ఆలుగడ్డలు, 4 టమాటాలు, కొద్దిగా కరివేపాకు, పచ్చిమిర్చి ఒకటి వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి దంచుకొని వేసుకోవాలి. కొద్దిగా రాళ్ళుప్పు, పసుపు, పాలమిగడ, అంతేనండి. కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలి, లేదంటే దాంట్లో ఉన్న వాటరే సరిపోతుంది. కొంచెం గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ యాడ్ చేస్తే సరిపోతుంది. మనకి బుడమకాయ వాటరే, టమాటా వాటరే వస్తుంది కాబట్టి 2 విజిల్ వచ్చే వరకే కుక్ చేసుకొని స్టవ్ బంద్ చేసి కింద దించిన తర్వాత శుభ్రంగా కలిపేసుకొని రోటీ అయినా రైస్ అయినా బాగుంటుంది. చాలామంది వాతం అని దుంపకూరలు అవాయిడ్ చేస్తారు. ఉడకబెట్టుకొని నీళ్లు తీసేసి వండుకొని తింటే అంత వాతం అనేది ఉండదు. పిండి పదార్థాలు అనేటివి ప్రతి ఒక్కరికి అవసరము. దుంపకూరలో ఎక్కువగా ఉంటాయి. చాలా మంచిదండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకోండి.